Hello and welcome to this candid conversation exclusively on iDream. తోడొకరుండిన అదే భాగ్యము అని పాటలు పాడుకునే రోజులు ఇప్పుడు ఉన్నాయా లేవా అంటే ప్రశ్నించుకోవాల్సిన టైం. కానీ ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఏంటంటే 60 సంవత్సరాలు పైబడిన వారు కూడా మళ్ళీ వివాహం చేసుకుని సెటిల్ అవుతున్నారు. ఇది ఇవాళ మాట్లాడుతున్న విషయం కాదు. ఆల్రెడీ తోడు నీడ అనే సంస్థ సుపరిచితమైన సంస్థ. ఒక వయసు దాటిన తర్వాత పెళ్ళిళ్ళు కుదర్చడం మొదలుకొని అందరికీ కూడా అంటే వయసు పైబడిన తర్వాత ఒంటరితనం ఫీల్ కాకుండా ఉండే అనేక చక్కటి సామాజిక కార్యక్రమాలు అలాగే టూర్లు ఆర్గనైజ్ చేస్తూ ఈ తోడు నీడ సంస్థ బాగా పాపులర్ అయింది. ఇవాళ మనం మరొకసారి తోడు నీడ రాజేశ్వరి గారితో మాట్లాడబోతున్నాం. వారి జీవితంలో కూడా వారు బోల్డ్ డెసిషన్ తీసుకోవడమే కాకుండా ఇప్పుడు 10 మందికి ఆదర్శంగా నిలుస్తూ ఎదురొచ్చిన సమస్యల్ని సవాళ్ళని కూడా దుమ్ము దులిపి అవతల పెడుతున్నారు. రాజేశ్వరి గారు ప్రస్తుతం మాతో ఉన్నారు. అండ్ అలాగే వారితో పాటు వారి రైట్ హ్యాండ్గా పనిచేస్తున్న అరుణ గారు కూడా మనతో మాట్లాడబోతున్నారు. జరుగుతున్న పోకడ్లు అంటే సోషల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పి. రాజేశ్వరి గారు నమస్కారం అండి. నమస్తే. మీరు ఆల్రెడీ సుపరిచితులు కాబట్టి మిమ్మల్ని మరో విధంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తోడు నీడ రాజేశ్వరి గారు అంటే అందరికీ తెలుసు. ఎలా ఉందండి మీ తోడు మీ నీడ? తోడు నీడ తోడు కోసం వెతుక్కుంటూనే ఉంది. ఇంకా ఈ 10 సంవత్సరాల్లో వచ్చిన మార్పు ఏంటంటే ప్రజలు బాగా ముందుకు వస్తున్నారు. అంటే ఈ సోషల్ స్టిగ్మా వల్ల స్టార్టింగ్లో ఎక్కువ మంది లేకపోయినా ఇప్పుడు బాగా ముందుకు వస్తున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా బాగా 3 పువ్వులు 6 కాయలాగా 3 పెళ్ళిళ్ళు 6 కంపానియన్షిప్గా వర్ధిల్లుతోంది. రైట్. ఎలా ఉందండి అంటే ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నారా? ఎందుకంటే సొసైటీ ఒక టైంలో ముక్కున వేలేసుకుని ఈ వయసులో పెళ్ళెందుకు, అసలు పెళ్ళి అవసరమా, కృష్ణారామ అనుకుంటూ కూర్చోవచ్చని ఒకరు కదా అనేది చాలా ఉందండి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఈ ప్రాబ్లం లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మీరన్నట్టుగా ఒక మనిషికి రెండో మనిషి అవసరం ఉంది, తోడు ఉంది, తప్పనిసరిగా ఉంది. అయితే ఈ తోడు వెతుక్కోవడంలో రకరకాల సమస్యలు వస్తాయి. ఎస్పెషల్లీ పిల్లలు యాక్సెప్ట్ చేయరు, చాలా వరకు పిల్లలు యాక్సెప్ట్ చేయరు, సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈ బంధాలన్నీ తెంచుకొని ముందుకు వస్తున్నారు. స్టిల్ దెర్ ఇస్ ఏ సోషల్ స్టిగ్మా. ముందుకు వస్తున్నారు కానీ ఎక్కడి వరకు వస్తున్నారు? వాళ్ళ పెళ్లి వరకే వస్తున్నారు. అంటే వాళ్ళ అవసరం దాంతో తీరిపోయింది. అవును. ఇప్పుడు ఈ మీడియా ముందుకు రావాలనుకోండి, నాకు పెద్ద యజ్ఞమో యాగమో, ఎవరినైనా ఒక జంట తీసుకురావాలంటే రారు. మీరు పెళ్లి చేసుకున్నారు కదమ్మా అంటే, మేము పెళ్లి చేసుకున్నామండి, హైదరాబాద్లో సినిమాలు తిరుగుతాం, షికార్లు తిరుగుతాం, హోటళ్ళకి వెళ్తాం, బయట తిరుగుతాం మేము. కానీ మీరు టీవీలో చూపిస్తే రాజమండ్రిలో, ఏలూరులో, గుంటూరులోనూ మా చుట్టాలందరూ చూస్తారు కదా. చూస్తే అదొక నామోషి. చూస్తే నామోషి. వాళ్ళు అడుగుతారు ఫోన్ చేసి, మరి టీవీలో నిన్ను చూశాను, నువ్వు పెళ్లి చేసుకున్నావు, అవ్వా అదేం పని నీకు, ఈ వయసులో నీకు అవసరమా అని అంటారు. అంటే వాళ్ళ పట్ల భయం ఎందుకు? నేను అనేది అది. అవును నాకు అవసరం, నేను చేసుకున్నా, నీకేంటి? నాకు జ్వరం వస్తే నువ్వు నీ పిల్లని వదిలేసి వచ్చి చూస్తావా? నీ మొగుడిని వదిలేసి నాకు తగ్గేదాకా నువ్వు ఉంటావా? అంతే. నా అవసరం నాది, నాకు తోడు అవసరం, నేను చేసుకున్నాను, నీకు ఇష్టమైతే నా ఇంటిరా, కష్టమైతే మానేయని ధైర్యంగా ఎందుకు చెప్పరు? నా ప్రశ్న అది. ఇప్పుడు నేనున్నాను, నేను ఇది స్టార్ట్ చేశాను, చాలామంది చుట్టాలు నాకు దూరం అయ్యారు. ఇలాంటి తప్పుడు పని చేస్తున్నాను. వాళ్ళ దృష్టిలో తప్పు, నా దృష్టిలో తప్పు. అంటే అందరికీ ఈ వయసులో నాకు ఇరిటేషన్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ వయసులో పెళ్ళి అవసరమా? పెళ్ళికి వయసు ఏంటండి? 18 సంవత్సరాల లోపు పెళ్లి చేయకూడదన్నారు. 18, 25, 30, 40, 50 దానికి పరిమితి లేదు కదా. అంటే ఈ వయసులో పిల్లల్ని కండ అంటే పిల్లల్ని కండం కోసమే పెళ్ళి అనేది మన వాళ్ళకి నరాన జీర్ణించుకుపోయిందండి. పిల్లల్ని కండానికి మాత్రమే పెళ్లి కాదు, ఇది జీవితకాలము ఒక సహచర్యం. ఇద్దరూ కలిసి ఫ్రెండ్స్ లాగా ప్రయాణం చేసేటువంటి ఒక జీవన యానం. అదంటే ఎంత చెప్పినా అర్థం కాదు. ఈ వయసులో పెళ్ళి ఏంటండి, ముసలిగంప కొట్టుకుంటూ ఇప్పుడు ఎందుకండి ఇలా మాట్లాడతారు. అంత దారుణంగా మాట్లాడతారు. చాలా చాలా దారుణంగా. అరుణ గారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి తోడు నీడ సంస్థతోటి? నేను మేడం 5 సంవత్సరాలు అయిందండి తోడు నీడలో చేరి. నాకు రాజేశ్వరి గారి అభిప్రాయాలు బాగా నచ్చాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని ప్రారంభిస్తే మొదట 4 రాళ్ళు వేసి, అందులో ఎస్పెషల్లీ లేడీస్ ప్రారంభిస్తే 4 రాళ్ళు వేసే వాళ్ళే ముందు చూస్తారు. పురుషులకు మాత్రం అలౌడ్ అంతేనా? 60-70 ఏళ్ళు వచ్చినా కూడా పురుషులకు? ముఖ్యంగా లేడీస్ అంటే లేడీస్ ప్రారంభించారు, లేడీస్ కదా, అందుకోసం ఒక ఎక్కడ తప్పు పడతావా అని చెప్పేసి చూస్తారు వీళ్ళంతా. కానీ కొన్నాళ్ళు అంటే మనం అనుభవించక తప్పదు. అందులో రాజేశ్వరి మేడం గారు చాలా ధైర్యవంతురాలు. అవును, చాలా ధైర్యవంతురాలు. అందుకని ఆవిడ కాబట్టి నెగ్గుకొస్తున్నది. ఇంకోరైతే ఈ పరిస్థితులు ఎప్పుడో ముగిచ్చేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఆవిడ కాబట్టి సర్దుకొని వస్తున్నది. నాకు బాగా నచ్చింది. అందుకని నేను యాక్చువల్గా వీటిల్లో ట్రావెల్ చేయొచ్చు, మనము అంత గెట్ టుగెదర్స్ ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ బంధుమిత్రులందరూ దీన్ని సపోర్ట్ చేశారా మీరు ఇలా ట్రావెల్ చేయడం? ఎక్కడ మిమ్మల్ని, ఎందుకంటే మీరు చూడడానికి కూడా ఏమనుకోకండి చాలా మోడర్న్ గా ఉన్నారు కాబట్టి, అంటే మీ స్వేచ్ఛగా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు జీవిస్తున్నట్టు కనిపిస్తుంది. మా పిల్లలు అమెరికా సిటిజన్స్ అండి, ఇద్దరు. ఆలోచిస్తారు. సో అది మీ అదృష్టం నిజంగానే. రాజేశ్వరి గారు, ఇంకా ఎలాంటి సవాళ్ళు వస్తాయండి? మీరు మామూలుగా అంటే మీరు ఏం చేస్తారు తోడు నీడ అంటే? మీరు
జంటల్ని కలుపుతారా పెళ్లి వరకు? అంటే ఇతర కార్యక్రమాలు మాట్లాడదాం. అది ఒక పరిచయ వేదిక అంటే ఒక కళ్యాణ వేదిక అండి. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము. పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ దానికి వస్తారు. వాళ్ళు ఎలా వస్తారంటే మీ మీడియా ద్వారానే. ఇప్పుడు ఈ కార్యక్రమం మీరు టెలికాస్ట్ చేసినప్పుడు అది నచ్చినప్పుడు మీరు బహుశా స్క్రోలింగ్లో నా నెంబర్ పెడతారనుకుంటాను. అది చూసి వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, పేపర్ మీడియా కానివ్వండి, అది చదివినప్పుడు వాళ్ళకు ఒక తోడు కావాలి. తోడు కావాలనే కోరిక ఒంటరి జీవులు అందరిలోనూ ఉంటుందండి. కాకపోతే ఎలా అప్రోచ్ అవ్వాలనేది తెలియదు చాలా మందికి. డెఫినెట్గా అంటే సూటిపోటు ఏం చేయాలి అని సోషల్ స్టిగ్మా వల్ల భయము, పిల్లలు ఏమనుకుంటారో అనే బెదురు. ఎప్పుడైతే ఇది వచ్చిందో వెంటనే వాళ్ళు నాకు ఫోన్ చేసి కాంటాక్ట్ చేస్తారు, మాకు ఇట్లాగా తోడు కావాలి అని. నేను ఒక డేటు ఫిక్స్ చేసి, ఒక వెన్యూ ఫిక్స్ చేసి చెప్తాను, పలానా డేట్న మీరు వెన్యూకి రండి అని. వాళ్ళ పాస్పోర్ట్ ఫోటో, ఆధారు, డెత్ సర్టిఫికేట్ 3 తీసుకుంటాను. ఆధార్ ఎందుకంటే వాళ్ళ ఐడి ప్రూఫ్ కోసమని, డెత్ సర్టిఫికేట్ ఎందుకంటే వాళ్ళు సింగిల్ అనే ప్రూఫ్ కోసమని. అదే మనకి మన కోర్టు రూల్ ప్రకారం ఏంటంటే సింగిల్కి మళ్ళీ పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఐదర్ కంపానియన్షిప్ ఆర్ లివ్ ఇన్ రిలేషన్ ఆర్ మ్యారేజ్. డివోర్స్ సర్టిఫికేట్ కూడా ఉండదు. డైవర్స్ సర్టిఫికేట్ కూడా ఉండొచ్చు. ఐదర్ డెత్ ఆర్ డైవర్స్ అన్నందుకే ఈ రెండింటిలో ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చి వస్తారు. వచ్చిన వాళ్ళు లేడీసు జెంట్స్ కూడా వాళ్ళ పరిచయాలు చేసుకుంటారు. వాళ్ళ ఊరు, పేరు, క్యాస్టు, వయసు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే రిటైర్డ్ పర్సన్ కావాలా, సర్వీస్ వాళ్ళు కావాలా, హౌస్ వైఫ్ కావాలా అన్నీ చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళు ఒక పేపర్ మీద నోట్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక 50 మంది స్త్రీలు వచ్చి పరిచయం చేసుకున్నారనుకోండి, వాళ్ళలో ఒక 10 మంది వీళ్ళకి నచ్చారు. ఆ 10 మంది నెంబర్లు నోట్ చేసుకుంటారు. టోకెన్స్ ఇస్తాం, టోకెన్ నెంబర్ నోట్ చేసుకుంటారు. దీని తర్వాత ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. అందులో ఎవరైతే ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి మాకు ఆ టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ ప్రకారం వాళ్ళని పిలుస్తాము. వాళ్ళకి వేరే అరేంజ్మెంట్ ఉంటుంది, దూరంగా వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అలా 4-5 మాట్లాడుకున్న తర్వాత అందులో ఎవరు నచ్చితే వాళ్ళని వాళ్ళు తర్వాత చేసుకుంటారు. మన తర్వాత వాళ్ళ ఇష్టం. అది అంతే కదా. అంటే ఇప్పుడు ప్రధానంగా ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళకి మ్యాచ్ అయ్యే అంశాలు ఏముంటాయి? ఎందుకంటే ఇప్పుడు చిన్న వయసులో మామూలుగా నార్మల్ వయసులో పెళ్ళైన తర్వాత విడాకుల సంఖ్య పెరిగిపోతుందని ఒక ఆందోళన గగ్గోలు పెడుతున్నాం అందరం. కానీ మరోవైపు ఈ వయసులో ఒక వయసు దాటాక అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అన్నప్పుడు ఈ పెళ్లిళ్ళు కుదుర్చుకుంటే ఎంతవరకు సఫలీకృతం అవుతాయండి? 3/4 పైననే సక్సెస్ అవుతున్న స్టోరీసే నేను ఎక్కువ వింటున్నానండి. అంటే ఏదైనా ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా మా దాకా వస్తాయి కదా. అద్భుతమైన జంటలు ఉన్నాయి ఈ వయసులో కూడా. పెళ్ళి 72 ఏళ్ళకి 62 ఏళ్ళ పెళ్లి చేసుకుని 10 years సెలబ్రేషన్ గ్రాండ్గా చేసుకున్న జంటలు ఉన్నాయి. ఆమె వచ్చిన తర్వాత డ్రింక్ మానేసి, బీపీ తగ్గి, షుగర్ తగ్గి, ట్యాబ్లెట్స్ మానేసిన జంటలు ఉన్నాయి. అలాగా కొన్ని అద్భుతమైన జంటలు ఉన్నాయి. అలాగే ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఫెయిల్యూర్స్ లేవని నేను అన్నాను. ఫెయిల్యూర్స్ కారణాలు ఏముంటాయి? ఫెయిల్యూర్స్ కారణాలు ఏంటంటే ఈగో మెయిన్. ఏంటంటే వీళ్ళు సింగిల్ లైఫ్ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు సింగిల్ లైఫ్ అలవాటు పడిన తర్వాత ఈ సింగిల్ లైఫ్లో వాళ్ళకు స్వతంత్రంగా ఉండడం అలవాటు అవుతుంది. ఇంకొక మనిషితో సర్దుబాటు అనేది లేదు. మెయిన్లీ ఈవెన్ ట్రావెల్ చేసినా కూడా పక్క కో ప్యాసింజర్తో మనం సర్దుకోవాలి, తప్పదు. ఆ సర్దుబాటు అనేది లేకుండా నాకు ఈ భోజనం ఇలాగే అలవాటు, ఈ టైమే అలవాటు, నాకు కాఫీ అలవాటు, నేను టీ తాగను, ఇలా చిన్న విషయాలు సర్దుబాటు చేసుకోవాల్సిన విషయాల్లో కూడా సర్దుబాటు చేసుకోకపోవటం. తద్వారా ఆ ఈగో వల్ల ఏమైందంటే ఇద్దరి మధ్యన స్పర్ధలు రావడం, దానివల్ల ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. కానీ సాధారణంగా మామూలుగా ఆర్థిక అంశాలు చాలా కీలకం. ఎస్పెషలీ చిన్న వయసులో అయ్యే పెళ్లిళ్ళకు కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు, కుటుంబాలు అన్నీ చూసుకుంటారు. ఇక్కడ ఇండిపెండెంట్ గా పిల్లల ప్రమేయం కూడా లేకుండా చేసుకుంటున్న ఈ తర్వాత పెళ్లిళ్ళు మరి ఆర్థిక అంశాలు ఎలా వర్కౌట్ అవుతాయి? ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. ఆర్థికంగా బాగా ఉందా లేదా చూసుకునే వాళ్ళు దిగుతారు తప్ప లేకపోతే దిగరు. అసలు స్టార్టింగే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఒక ప్రైవసీ కల్పిస్తాం మేము. ఫ్రీగా మాట్లాడుకునే అంశాలు నా దృష్టిలో నీ బాధ్యతలు, నా బాధ్యతలు, నీ పిల్లలు, నా పిల్లలు, వాళ్ళ యాక్సెప్టెన్సు, ఇవి మాట్లాడుకుంటారు అనుకుంటాం. అవి మాట్లాడుకోరు. ఫస్ట్ నీకు ఎంత వస్తుంది? ఒక ఆమె అడిగిందట, ఆమె బ్యాంక్ ఎంప్లాయీ. ఒక ఆయన మాట్లాడితే నీకున్న ఆస్తి ఎంత, అందులో ఎవరికైనా షేర్ ఉందా అంటే నీ పిల్లలకు కానీ ఏదైనా, నీ టోటల్ ఇన్కమ్ ఎంత, అందులో షేర్ లేకుండా నీకు మాత్రమే ఉన్న ఆస్తి ఎంత, అందులో నువ్వు నాకు ఇచ్చేది ఎంత. ఈ 3 ప్రశ్నలు అడిగాక ఇంక 4వ ప్రశ్నకు ఆయన ఉండలేదు, వెళ్ళిపోయాడు. అదేవిధంగా వీళ్ళు బాగా ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ అయితేనే చేసుకుంటారు తప్ప ఏదో ఒకటని తొందరపడి చేసుకోరు. కానీ ఉన్నాయి ఏదో ఒకటని మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్లో పెళ్ళైన ఆటో డ్రైవర్ పెళ్ళైంది ఈ మధ్యనే. ఆటో డ్రైవర్లు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి తగిన వ్యక్తి దొరికినప్పుడు ఇవి ఆలోచించట్లా. ఇవి ఆలోచించిన వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వటాలి. అదే అంటే తగిన వ్యక్తి అంటే ఎవరు? ఆలోచనలు పట్టుకుంటారా లేకపోతే లుక్స్ చూస్తున్నారా? ఎందుకంటే మామూలుగా వర్తించే ఫ్యాక్టర్స్ ఏముంటాయి? చూడడానికి బాగున్నారా, ఒక టైంలో అయితే పెళ్లి చూపులో పిల్ల తెల్లగా ఉందా, పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉందా, ఇప్పటికీ చూసుకుంటారండి. ఇప్పుడు అబ్బాయి 70 ఏళ్ళ ఆయన కూడా పిల్ల బాగుందా లేదా, 50 కంటే తక్కువ వయసులో వాళ్ళు దొరకరా, 40 దొరకరా అనేటువంటి పురుష పుంగవులు ఉన్నారు. అడుగుతున్నాను, ఏమనుకోకండి. అంత వయసు వ్యత్యాసం ఉంటే
ఏదో ఈవిడ నర్సులాగా ఆయన ఒక పేషెంట్ని చూసుకున్నట్టే కదా ఆ ఒక వయసు దృష్టితో దాటాక. ఉంటారండి మగాళ్ళు చాలా మంది అదే దృష్టితో చేసుకుంటారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు సేవ చేస్తుందా లేదా చాలా మంది అడుగుతారు ఈ వయసులో ఎందుకయ్యా అంటే నా పడితే లేవదీయాలి కదండి అంటారు. అంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈయన మలమూత్రాలు ఎత్తి పడితే సేవ చేసే భార్యగానే చూస్తున్నారు తప్ప నాకు ఒక మానసికమైన తోడు అన్న దృష్టితో చాలా మంది చుట్టాల. అది అది బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు బాధాకరమైన ఇవాళ రేపు విషయం, 24,000 ఇచ్చేస్తే నెలకి శుభ్రంగా మనుషులు దొరుకుతున్నారు కదా, బెడ్ అసిస్టెంట్లు దొరుకుతున్నారు కదా, సీనియర్ సిటిజన్ హోమ్స్ వచ్చేసాయి. అంటే ఆ 25,000 ఎందుకు ఫ్రీ ఈవిడికి ఫుడ్. ఒక ఆయన చెప్పాడు 5,000 నేను వంట మనిషికి ఇస్తున్నా, 5,000 పని మనిషికి ఇస్తున్నా. ఈ 10,000 ఇచ్చేస్తే ఒక పశుదారు కడితే మొత్తం అన్ని పనులు ఆవిడ నాకు ఫ్రీగా చేసి పెడుతుంది కదా, ఒక ఫుడ్ ఒకటే కదా నేను ఇచ్చేది అనేటువంటి మహానుభావులు ఉన్నారు. బాధాకరమే. కానీ అంటే మనము ఒక యాంగిల్తో చూస్తున్నామండి తోడు నీడ అనేది. వాళ్ళు అందులో లూప్ హోల్స్ ఏమున్నాయి, ఇంకో యాంగిల్ ఏముందని చూస్తున్నారు. ఇప్పుడు ఒక కోర్టు ఒక లా ప్రవేశపెడితే అందులో లూప్ హోల్స్ ఎత్తికే వాళ్ళు చాలామంది. అలాగే తోడు నీడలో కూడా అంతే. మనం ఒక యాంగిల్లో చూస్తాం, వాళ్ళు వేరే యాంగిల్లో చూస్తాం. అంటే ఆలోచనలు చాలా ఒక విధమైన పరిధి దాటి నిజంగా ఇక చివరి 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో హాయిగా ఎవరితో ఒక మనిషితో ప్రయాణం చేస్తే బాగుంటుంది, కలిసి మేము ఊర్లకు తిరుగుతాం, ఇలా చేస్తాం, కలిసి మేము వండుకుని తింటాం, మంచిగా అలాంటి ఆలోచనలు ఉండి వెళ్ళే వాళ్ళు అభిప్రాయాలు షేర్ చేసుకుంటాం ఉన్నారు. కానీ స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. ఇలా ఈ గొంతెమ్మ కోరికలు ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, నాకు సినిమాలు తెప్పాలి, షికార్లు తెప్పాలి, నాకు 50-60 ఏళ్ళు వచ్చినా నన్ను అమెరికా తీసుకెళ్ళాలి, అమెరికా వెళ్తే నేను చక్కగా గౌన్లు వేసుకొని తిరగచ్చు కదా అని ఆనందించే ఆడవాళ్ళు ఉన్నారు. అలాగే ఈమె నాకు ఇప్పుడు ఈ వయసులో పెళ్లి చేసుకుంటే ఇంత ఉండి పెడుతుంది, పని మనిషి ఖర్చు లేదు, వంట మనిషి ఖర్చు లేదు, అన్ని పనులు చేసి పెడుతుంది కదా అని ఒక పని మనిషి అన్న భావనతో చూసే మగవాళ్ళు ఉన్నారు. అలా అని నేను వీళ్ళని తప్పు పట్టట్లేదు. వీళ్ళ భావాలు ఇవి, వాళ్ళ భావాలు అవి. కానీ ఇలాంటి భావాలు ఉన్న వాళ్ళకి నన్ను అమెరికా తీసుకెళ్ళాలి అని, నాకు యంగ్ కావాలి అన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు. మాకు మానసికమైన ఒక తోడు దొరికితే చాలు, ప్రశాంతంగా మా జీవితం ఎడితే చాలు అన్న వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఒక మంచి పరిణామం ఏంటంటే తోడు నీడ లాంటి సంస్థ ఉంది కాబట్టి మీరు ఒక ఈ పాసిబిలిటీని క్రియేట్ చేశారు. అంతే. లేకపోతే చాలా మంది ఒంటరి అంటే పురుషులు ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళు మీ దాకా కూడా వచ్చి ఉంటాయి. అంటే అక్కడ కొంచెం సింగిల్గా ఉండే మహిళలు కావచ్చు, లేదు కొంచెం మాట కలుపుతున్నారని చూసే వాళ్ళని ఫోన్లు చేసి వేధించడం, ఎందుకంటే వాళ్ళకేదో ఒంటరితనమో మరి ఎంతో మంది ఉన్నారు. మీ సంస్థలో కూడా అలా అవుతున్నాయా? బోల్డ్ అని. ఇప్పుడు కొత్తగా మాకు వస్తున్న సమస్య ఏంటంటే ఫోన్ నెంబర్లు మేము ఎవ్వరికి ఇవ్వము. ఆడవాళ్ళవి కానీ మగవాళ్ళవి కానీ ఒకళ్ళకొకళ్ళకి మేము ఇవ్వము. పరిచయ వేదికలోనే వాళ్ళు మాట్లాడుకోమంటాం. మీటింగ్ అయిన సాయంత్రమే ఒక ఆయన ఫోన్ చేస్తాడు. ఆ ఎర్రచీర కట్టుకుని ఎవరో ఒక ఆవిడ వచ్చిందండి, ఆవిడ టోకెన్ నెంబర్ 45, ఆవిడతో మాట్లాడదాం అనుకున్నాను, నాకు కుదరలేదు, ఆవిడ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను. మేము నెంబర్లు ఇవ్వం, మళ్ళీ మీటింగ్ వచ్చి చూసుకోండి. లేదా అది ఎంత జెన్యూన్ అని అనిపిస్తే ఆవిడని అడుగుతాం, అమ్మ ఆయన అడుగుతున్నాడు నీ నెంబర్ ఇవ్వమంటే ఇస్తాము, లేదా ఆయన నెంబర్ నీకు ఇస్తా, నీకు ఇష్టమైతే మాట్లాడు. అలా కొంతమంది వాళ్ళు ఇష్టపూర్వకంగా కలిసి మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకున్నప్పుడు ఫోన్ నెంబర్ షేర్ చేసుకుంటారు. కొద్ది రోజులు 2 నెలల్లో 3 నెలల్లో 10 నెలల్లో మాట్లాడుకొని ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు. ఈ 2 నెలలు 3 నెలల పరిధిలో సపోజ్ వాళ్ళిద్దరికీ సూట్ కాలేదు. ఈ పురుషుడు ఏం చేస్తున్నాడంటే సూట్ కాలేదనగానే ఈయన మైత్రి బంధంతో వెంటనే వెళ్ళి తన ఫ్రెండ్కి షేర్ చేస్తున్నాడు ఈ నెంబరు. నాకు కుదరలేదురా, నీకేమన్నా కుదురుతుందేమో చూడండి. చాలా నీచంగా ఉంది వినడానికి. ఇప్పుడు నాకు ఒక ఆయన DRDO, ఆయన పేరు కూడా ఏదో ఉండాలి, పేరు కూడా బయటపెడతారు, పర్లేదా? ఏం పర్లేదు, నాకు అలాంటి భయాలు లేవండి. అసలు మళ్ళీ మాట్లాడితే ఆయన ఫోటో కూడా బయట పెట్టగలను నేను. సో నేను బాధపడేది ఎందుకంటే మీరు ఏం చేయాలని అసలు ఏం ఆశించి ఇందులోకి వస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? ఆయన మా మెంబర్ కాదు. ఆయన మా మెంబర్ కానివాడు ఆమెకి ఫోన్ చేసి రాత్రి పగలు హెరాస్ చేయడంలో ఉద్దేశం ఏంటి? ఎన్నేళ్ళు ఉంటాయి ఆవిడకి? అందరూ 50+ అండి. 49 కూడా ఉంటారు మా దగ్గర. 50+. ఆమె లాయర్ 50+. ఆమె లాయర్ అయ్యండి మరి అంత హెల్ప్లెస్ గా డీల్ చేయడం ఏంటంటే దుమ్ము దులిపి అవతల పెట్టచ్చు కదా ఎవరన్నా. అదే అడిగాను నేను కూడా. ఇలాంటి కుక్కలు 100 మరుగుతాయండి, అలాంటి ప్రతి వాళ్ళని మనం పట్టించుకోము అంది ఆవిడ. మరి నాకెందుకు పంపించావన్నా, మీకేమన్నా కావాలంటే మీరు చేస్తారని మీకు పంపించానంది. ఇప్పుడు పేరు పర్వతవర్ధని లాయర్ ఆవిడని ఈ సదరు వ్యక్తి వేధిస్తున్నారు. ఆవిడ సింగిల్, ఈయన సింగిల్. ఆవిడకి ఆయన సింగిల్, ఈవిడ సింగిల్. ఏమని వేధిస్తున్నారు? నువ్వు డైరెక్ట్గా మీటింగ్కి వచ్చి మాట్లాడచ్చు కదా. మీటింగ్కి రాడు, మళ్ళీ 1000 రూపాయలు నాకు ఎందుకు డబ్బులు దండగాని, పొదుపు కదా అక్కడ. మళ్ళీ DRDO పెద్ద ఆఫీసరు, పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సను. ఆవిడగా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, మీకు ఇష్టమేనా? ఈవేళ నిన్న రాత్రి మెసేజ్ పెట్టాట, పొద్దున్న మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తారా? ఓ రాజేశ్వర్ గారి ద్వారా. అసలు మీకు నా నెంబర్ ఎలా వచ్చిందని అంటే ఎవరో ఇచ్చారు తోడు నీడలో ఎవరు ఇచ్చారు మీకు అంటే ఆ పేరు చెప్పడు, ఎవరిచ్చారో చెప్పడు.
అంటే ఏంటనమాట, ఇక్కడ ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళ నెంబర్లు షేర్ చేస్తున్నారు. అదేం మర్యాద, అదేం సభ్యత చెప్పండి? అది ఎంత తప్పు, వాళ్ళకి ఎందుకు తోచడం లేదు? 50 ఏళ్ళు వచ్చి మనవాళ్ళని ఎత్తిన పెద్ద మనుషులు చేయదగ్గ పని ఇది. ఆయనకి ఈడుకొచ్చిన మనవరాలు ఉంటుంది, అదే మనవరాలు ఇంకొకటి ఎవడైనా టీచ్ చేస్తే ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది? ఖచ్చితంగా. ఆయన పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు అంటే ఎంత బాధ మీరు అనిపిస్తుంది? క్లుప్తంగా చెప్పాలంటే ఈ టీజింగ్ ఏదో చిన్న పిల్లలకి, కాలేజ్ పిల్లలకి అనుకుంటాం. ఈమె లేదండి, ఈ వేధింపులు కూడా జరుగుతున్నాయి ఈ వయసులో. 60 ఏళ్ల వయసులో ఎక్కువ ఉంటుంది ఆ ఈవ్ టీజింగ్ అనేది. ఈవ్ టీజింగ్ అంటే అది వాడు వయసు వేడిలే అలా అన్నాడని ఎక్స్క్యూజ్ ఉంది వాళ్ళకి, వీళ్ళకి ఎక్స్క్యూజ్ లేదు. మన వాళ్ళని ఎత్తి నేను స్టార్ట్ చేసినప్పుడు తోడున్నాడు అనుకున్నాను. అమ్మమ్మలు నాయనమ్మలు అయిన తర్వాత ఎంతో డీసెంట్గా, సభ్యతగా, సంస్కారంతో బిహేవ్ చేస్తారనుకున్నాను. కానీ ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారంటే 25 ఏళ్ల కుర్రాళ్ళు, టీనేజ్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకి వీళ్ళకి ఏమీ తేడా లేదు. అందరూ నేను అంటలా, మర్యాదగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడక్కడ ఇలాగా కలుపు మొక్క లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆవిడ మానసికంగా ఎంత బాధపడి ఉంటుంది. నాకు ఫోటోలు షేర్ చేసింది, ఆయన మెసేజ్ కూడా పెట్టింది నాకు. ఇలా వద్దని చెప్పింది, ఆయనతో చెప్పేసింది. ఆయన నెంబర్ బ్లాక్ చేసింది నిన్న రాత్రి. ఒక అరగంట ఫోన్ చేస్తే ఒక అరగంట మాట్లాడతాడ ఆవిడ. నేను వినను, నాకు చెప్పొద్దంటే, రాజేశ్వర్ గారి ద్వారా నువ్వు నువ్వు వేరే విధంగా రావద్దు అంటే, ఆవిడకేముంది, నెలకు 60-70 సంపాదిస్తుంది, ఆవిడ ఏదో ఈ బిజినెస్ చేస్తుంది ఈ రకంగా. నేను 6 లక్షలు సంపాదిస్తాను, నీకేంటి బాధ? 60-70 కాదు, 6 లక్షలు సంపాదిస్తాను. అంటే ఇది ఒకటి, ఒక సంస్థ ద్వారా, అంటే మీ సంస్థ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా నువ్వు మ్యాట్రిమోనియల్కి వెళ్ళు, ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఒక సేఫ్టీ ఉంటుంది, ఒక నిజాయితీ ఉంటుంది. పలానా వాళ్ళ ద్వారా వెళ్ళాడంటే వాళ్ళు కూడా అవతల వ్యక్తి మంచి చెడ్డలు కొంతవరకు పరిశీలించగలుగుతారు. అది లేదు, అడ్డగోలుగా మాట్లాడేసాడు. వీళ్ళు అసలు బుద్ధి లేనిది వీళ్ళకండి నెంబర్లు షేర్ చేస్తున్న మగవాళ్ళకి. ఈ నెంబర్ షేర్ చేసే ముందు నీకు కూడా పెళ్ళం పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఎవరైనా నెంబర్ ఇంకొకరికి షేర్ చేసి వాళ్ళు మాట్లాడితే నీ భార్యతో నువ్వెంత బాధపడతావు? అలాంటిది మర్చిపోతున్నారు వాళ్ళు. అరుణ గారు, మీరు ఇలాంటి సంఘటనలు చూసారా? మీరు కూడా ఇంకేమన్నా 5 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి. బాగానే చూసానండి. అంటే ఎటువంటి సంఘటనలు ఒకసారి కొన్ని వివరించండి, రాజేశ్వర్ గారు చెప్పినట్టే. అంటే అందరూ ఇప్పుడు నెంబర్లు మనం పైకి చూడంగానే ఎలా అనుకుంటాము, ఇలా బొట్టు పెట్టుకొని అంతా ఎంతో పెద్ద మనుషుల్లాగా మర్యాదగా ఉంటారు. కానీ నిజంగా లైఫ్లోకి దిగులితే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో మనకు తెలుస్తుంది అనమాట. మనకేమంటే స్త్రీలకేమంటే నా స్త్రీ స్వాతంత్ర మహతి అని చెప్పి చిన్నప్పుడు చెప్పారు. చిన్నప్పుడు ఏమంటే తల్లిదండ్రుల రక్షణ మధ్యలో భర్త సంరక్షణలో ఉండాలి, తర్వాత పిల్లల సంరక్షణలో ఉండాలని. కానీ స్త్రీలకు మాత్రం జీవితాంతం ఇంకా భర్త, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళైనా వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుందా? కొంత సీనియర్ సిటిజన్ వయసు వచ్చిన తర్వాత ఒంటరిగా మిగిలారనుకోండి, అది ఇంకా చెప్పలేం. ఆ నరకం ఎవరికి చెప్పలేం, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. బయట ఉండి అందరూ విమర్శించవచ్చు, కానీ నిజంగా అనుభవించే వాళ్ళకి ఆ ఒంటరితనం ఎలాంటిదో తెలుస్తుంది. ఆ వయసులో మనకి ఇంకేం అవసరాలు ఉండవు, జస్ట్ ఒక తోడు. ఇంట్లో మీకు తెలిసే ఉంటుంది, చాలామంది పిల్లలు ఫారిన్లో ఉంటారు, ఇక్కడ ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కోసారి ఎన్నో కేసులు జరుగుతాయండి. 2-3 ఏళ్ళ దాకా లోపల ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే 3 రోజుల తర్వాత స్మెల్ వస్తే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. ఈ కాలం తెలుసు కదా, ఫ్లాట్స్ లో ఎలా ఉంటాయో, ఎట్లా ఉంటాయో పట్టించుకోరు. అలాంటివి వింటుంటే మాకు అలాంటి వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కొంచెం భయం అనిపిస్తుంది అనమాట. అది అర్థం చేసుకోరు, జస్ట్ విమర్శించేస్తారు అందరూ ఈజీగా. మీరు అన్న మాటని సగౌరవంగా స్వీకరిస్తూనే ఏ బంధము శాశ్వతం కాదు. ఇద్దరు తోడు నీడ ఇద్దరు ఉన్నా, ఒకరికొకరున్నా కూడా ఒకరు ముందు పోతారు, తర్వాత ఇంకోళ్ళు. మిథున సినిమా అయితే తప్ప పైకి కనిపించేంత మంచితనం కనిపించటలేదండి నా అనుభవంలో. నేను విన్న కేసుల్లో అంతా కూడా పెళ్ళని చెప్పి చేసుకుంటారు, తర్వాత ఆస్తి రాసిస్తావా, మాకు కాస్త డబ్బు ఉండే వాళ్ళైతే ఈజీగా చేసుకోవడానికి ముందుకు వస్తారు. కానీ తర్వాత నీ ఆస్తిలో భాగం ఇస్తావా, ఏం చేస్తావు? చిత్రం ఏంటంటే మగవాళ్ళకి ఆస్తుందని ఆడవాళ్ళు అడగడం కాదు, ఆడవాళ్ళని కూడా వాళ్ళు అడుగుతున్నారు. మగవాళ్ళు కూడా ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళ నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఎవరైనా సొంత ఇల్లు, పెన్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మేడం, నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఈయన వెళ్ళిపోయి ఆవిడ ఇంట్లో ఉండి ఆవిడ పెన్షన్తో పారసైట్ లాగా బ్రతుకుతాడనమాట. అది అంతేగాని భారీగా ఆయన పోషించడానికి అనుకోవట్లా. ఆయన ఆ యాంగిల్లో చూస్తున్నాడు తోడున్నాడని. చూడనివ్వండి, కనీసం సరిగ్గా చూసుకుంటే చాలు. అంటే ఇది మానవ సంబంధాలు, ఇది ఏ తోడు నీడతో నిమిత్తం లేకుండానే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు కంటే దారుణంగా మామూలుగా. అంటే చిన్న వయసులో 25 ఏళ్ళకి చేసే పెళ్లిళ్లలో కూడా లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, ఎవరిది ఎంత అని చెప్పి. మీ దృష్టిలో చెప్పండి, మీరు ఇంత జీవితం చూశారు, మీరు కూడా చాలా సాహసోపేతమైన డెసిషన్ తీసుకున్నారు మీ లైఫ్లో. అసలు అంటే ఒక బంధానికి పరమార్థం ఎలా వస్తుందంటారు? ఒక బంధానికి పరమార్థం అనేది ఇట్ ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అండి. భార్యాభర్తలుగా వారిద్దరూ నీ కోసం నేను, నాకు నువ్వు, నీకు నేను, మనము అన్న భావనతో ఉన్నప్పుడు అది ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. నువ్వు వేరే, నేను వేరే, నా కాఫీ, నా ఇల్లు, నా ఇష్టం అని ఈయన, ఆవిడ ఇష్టం అని ఆవిడ అనుకున్నప్పుడు అది ఇప్పుడు కాదు ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. కానీ మనము అన్న భావనతో ఉండాలి.
వారి కోసం నేను ఏదైనా చేస్తానన్న ఆ త్యాగం చేసేటువంటి గుణం ఉండాలి. అవతల వ్యక్తి పట్ల దాన్ని ప్రేమ అనండి, ఇష్క్ కాదలు ఏమైనా చెప్పండి, అవతల వ్యక్తి కోసం నేను నా సర్వస్వము ఇవ్వడానికి ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను నేను అర్పించుకుంటాను. అది బాగా ఎమోషనల్గా మాట్లాడుతున్నానేమో కానీ అనడంలో ఉండే ఆనందం కానీ అవతల వ్యక్తి కూడా దాన్ని అదే భావనతో స్వీకరించినప్పుడు సక్సెస్ఫుల్గా పెడుతుంది. అలా కాకుండా ఒకళ్ళు సెల్ఫిష్గా ఒకళ్ళేమో సాక్రిఫైస్ చేసే ఉద్దేశంతో ఉంటే ఇప్పుడు ఈ తోడు నీడ లాంటి అన్యూజువల్ సిచ్యువేషన్స్లో పెళ్లి చేసుకుంటున్న వారు ఒక వయసు దాటాక ఇక్కడ కుల మతాల పట్టింపులు ఉంటున్నాయండి? అక్కడక్కడ ఉన్నాయండి, ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతున్నాయి. కానీ మా దాంట్లో మోస్ట్ ఎక్కువ మంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడక్కడ అడుగుతూ ఉంటారు, నాకు ఆయన ఎవరో ఉన్నాడు, మాకు తెలంగాణ రెడ్డీసే కావాలని. రెడ్డిలో కూడా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వేరు, నాకు తెలంగాణ రెడ్డియే కావాలి అని. ఈ వయసు వచ్చాక ఏంటయ్యా వెజ్ నాన్ వెజ్ తేడా ఉండొచ్చేమో కానీ ఇంకా పోనీ ఇదేంటంటే కాదండి, వాళ్ళ కల్చర్ వేరు మా కల్చర్ వేరు, ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఈ కల్చర్ తేడాలు కనపడలా. ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిందో గవర్నమెంట్ దృష్టిలో ఎలా ఉన్నా మనుషుల మనసుల్లో మాత్రం ఆ సపరేషన్ వచ్చేసింది. వీళ్ళు తెలంగాణ నేను ఆంధ్ర ఈ జోకులు వేసుకున్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు, వాడు ఆంధ్ర రానే వీడి తెలంగాణ రాని రకరకాల నష్టం. అంటే రాను కుంచుకుపోయి స్వార్థపరులుగా స్వార్థపరులండి, 100% నిజం. అయితే మీరు చేయించిన లేదు మీ ద్వారా అయిన పెళ్లిళ్లలో ఓల్డెస్ట్ కప్పులు ఎవరు చెప్పండి, వినడానికే ముచ్చటగా ఉంది. ఓల్డెస్ట్ కప్పులు రాజేశ్వరి కోటేశ్వరరావు అని, ఆయనకి ఇప్పుడు 90 వచ్చేసి ఉంటాయి. ఆయన పెళ్ళికి ఆయనకి 72 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోయింది. 80 మేబీ ఈజ్ 80+ అండ్ షీ 70+. వాళ్ళు 10 సంవత్సరాల సెలబ్రేషన్ ఎంత బాగా చేసుకున్నారంటే ఆకాశం అంత మందిరి భూదేవంత అరుగు అని చెప్పొచ్చు. అంత గ్రాండ్గా చేసుకున్నారు. ఎందుకంటే 25 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీలు సిల్వర్ జూబ్లీలు చేసుకునేది మనం బతుకుతామో లేదు, 10 ఇయర్స్ చేసుకున్నాం చాలు అని అసలు ఆ భావన రావడం ఎంత గొప్పతనం. వాళ్ళ పెళ్ళి ఇలాగే ఆ పిల్లలు ఒప్పుకోలేదు ఫస్ట్లో, తర్వాత ఆమె మెంబర్గా జాయిన్ అయింది. ఆమె విడో అండి, ఆమె విడో. ఆమె గల్ఫ్ వెళ్ళిపోయింది, కొన్నాళ్ళు డబ్బులు సంపాదించడానికి, కొన్నాళ్ళ తర్వాత ఇండియాకి వచ్చేసేసింది. ఆమె లోన్లీనెస్ ఫీల్ అవుతుంది. ఎవరికైనా ఇందులో ప్రధానమైన సమస్య లోన్లీనెస్. ఎవరైనా ఉంటే బాగుంటుందండి. వాళ్ళు చౌదరీస్ అంట. ఆయన కూడా మెంబర్గా ఎవరో చెప్తే ఇందులో మెంబర్గా జాయిన్ అయ్యాడు, కాంటాక్ట్ చేశాడు, మనం జాయిన్ అయ్యాడు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఆయన శ్రీహరి గారు తమసోమ జ్యోతిర్మయ అని మనకు ప్రోగ్రామ్ కూడా చేశారు. ఆయన చెప్పాడు, ఆయన విపరీతంగా తాగేవాట. భార్య పోయిన తర్వాత పగలు రాత్రి కూడా తాగడం మొదలుపెట్టాడు. ఈవెన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చింది, ఆయన కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక రోజు పండగ రోజు తలస్నానం చేసి పట్టుచీర కట్టుకుని తలలో పూలు పెట్టుకుని ఇంట్లో తిరుగుతుంటే ఆయన అనిపించింది, లక్ష్మీదేవి కళ్ళ ముందు తిరుగుతుంది, మళ్ళీ నాకు ఏదైనా అనారోగ్యం వచ్చి తాగుతున్నా ఏదైనా చనిపోతే నేను మళ్ళీ అదే వైద్యం ప్రాప్తిస్తుంది కదా. అట్లా ఆవిడ లక్ష్మీదేవి అలా ఉండాలంటే నేను తాగుమానేయాలి, నా హెల్త్ బాగుండాలి, అంతేనండి. ఆ భావన మైండ్లో వచ్చిన ఆ రోజు ఈ రోజు ఆయన మందు ముట్టలేదు. నిజంగా నమ్మము అసలు అలాంటి సంఘటనలు. ఎందుకంటే ఫిజికల్గా కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తారు, డాక్టర్స్ కూడా ఆలోచన మానుకొని స్లోగా తగ్గించుకుంటారు. ఆయన ఆ రోజు ఈ రోజు మళ్ళీ ముట్టలేదు, టెంప్టేషన్ రాలేదంటాడు. ఎంత అద్భుతమైన అలాంటి కోకోలలో ఉన్నాయి. చాలా అంటే చాలా దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా సొసైటీ చాలా నార్మల్గా ఉంది. అంటే ఎవరి గురించి ఆలోచించి వాళ్ళు సొల్యూషన్స్ ఇచ్చే పరిస్థితుల్లో సొసైటీలో ఈ ఒక్క విషయమే కాదండి, ఏ విషయంలో అయినా సరే స్వార్థపరత్వం పెరిగిపోయింది. నా అన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆయన ఎవరో ఆవిడ 60,000 70,000 సంపాదిస్తుంది అన్నట్టు ఆయనకి ఏం నష్టం లేకపోయినా ఒకళ్ళు సంపాదిస్తున్నారన్నా ఒకళ్ళు బాగుపడుతున్నారన్నా వాళ్ళకి అసూయ. అలాగే ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటే కొంతమందికి అసూయ ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉండదు. ఆవిడ ఎందుకు సుఖపడాలి, ఆవిడ అలా ఏడుస్తుంటే నా శాడిస్ట్ మెంటాలిటీ లోపల సంతోషిస్తుంది. అమ్మ నేను బాగానే ఉన్నాను కదా మా ఆయనతో అనుకుంటా. ఆవిడ కూడా పెళ్లి చేసేస్తున్నా, ఆవిడ దాన్ని ఆవిడంటే నాకేముంది సంతోషం, ఆవిడ అలా ఏడిస్తే కదా నాకు సంతోషం, అందుకని ఆవిడ అలా ఏడవాలి. ఆవిడ పెళ్లి చేసేసుకుంది కాబట్టి ఇంకేమనలేక మాటల తోటాలతోటి వాళ్ళని గాయపరుస్తారు. నీకు ఈ వయసులో పెళ్ళి అవసరమా, ఏం చేసుకుందాం అని పెళ్ళి చేసుకున్నావు, ఇప్పుడు 10 మంది ఏమనుకుంటారు, నీ పిల్లలు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది, ఇలా ఎంత గాయపరచాలో మ్యాక్సిమం అంత గాయపరుస్తున్నారండి. ఈ కార్యక్రమానికి వచ్చే దంపతులు కూడా ఒక కార్యక్రమానికి వచ్చిన తర్వాత రెండో కార్యక్రమానికి రారు. ఎందుకంటే ఇదే కారణం. వాళ్ళు ఫోన్ చేశారు, వీళ్ళు ఫోన్ చేశారు, సొసైటీ పబ్లిసిటీ. మీరు మాట్లాడారా సూటిపోటు మాటలు? బోలెడు అందులో బాగా పట్టించుకోలేదు. సమాజ పెద్దలు చాలా మంది ఇప్పటికీ నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఎంతో మంది బంధువులు నాకు దూరం అయ్యారు, ఎంతో మంది మిత్రులు నాకు దూరం అయ్యారు. ఇప్పటికీ నేను మాట్లాడితే నన్ను పలకరించడమే మహాపాపం అన్నట్టు పలకరించని వాళ్ళు కూడా ఉన్నారు. కొత్తలో బాధ అనిపించేది, కానీ తర్వాత నేను కూడా రాటా తెరిపాను.
పట్టించుకోవద్దు. వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు మనకెందుకు బాధ? నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. చేసుకున్నావా? చేసుకున్నాను. నీకేంటి బాధ? ఒక ఆయన కూడా అడిగాడు, నువ్వు పెళ్లి చేసుకున్నావు కానీ రా వచ్చి చూడు పెళ్లి చేసుకున్నానో లేదో, నేను చెప్పడం ఎందుకు, నువ్వే వచ్చి చూసుకో. అలాగా ప్రతి వాళ్ళు ఏదో ఒక రకంగా మాటలు తుటాలు ఇప్పటికీ వదిలిపెడుతూనే ఉంటారు. బట్ ఐ డోంట్ కేర్. బట్ వై డు యు డు దిస్? ఎందుకు మీరు కంటిన్యూ చేయడానికి మీకు ఉండే నాకు నా విల్ పవర్ అండి. దానికి కారణం ఏంటంటే ఈ ఆడవాళ్ళు ముందుకు రావాలి. ఎందుకంటే ఈ ఒంటరితనంతో బాధ అనేది 30 సంవత్సరాలు ఒంటరి జీవితం నాది కాబట్టి ఆ ఒంటరితనం ఎంత భయంకరమైనదో, యంగ్ ఏజ్లో ముఖ్యంగా యంగ్ ఏజ్లో ఎన్ని రకాల హెరాస్మెంట్లు ఈ మగవాళ్ళ నుంచి ఎదుర్కొన్నామో, అదే ఒక అడ్డుగోడలాగా ఒక పురుషుడు ఉంటే ఇన్ని మాటలు మాట్లాడరు కదా అని, ఒకటి లోన్లీనెస్ అనే దాంట్లోంచి వీళ్ళు బయటికి రావాలి. రెండోది ఒంటరితనంతో బాధపడే కంటే ఎవరో ఒక తోడుతో ఉండడంలో వాళ్ళకి సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది. మా దాంట్లో ఒకళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఆమె ఆయనకు వంట నేర్పుతోంది, ఆయన ఆమెకు బ్యాంకుకి వెళ్ళి చెక్ ఎలా రాయాలో, డబ్బులు ఎలా డ్రా చేసుకోవాలో నేర్పుతున్నాడు. ఎంత గొప్ప విషయం అది. నాకు కూడా ఐడియా రాలేదు. అంటే నా తర్వాత మళ్ళీ ఈమె ఒంటరితనంతో బాధపడకూడదు అని చెక్కు రాయడం నేర్పితే, నా తర్వాత ఈయన వండుకోవడం చేత కాకపోతే డిపెండెంట్గా పిల్లల దగ్గరికి వెళ్ళాలి, ఈయన ఏదో వండుకుంటే ఏదో కలో గంజో తిని పడుకుంటాడు కదా అని ఆవిడ వంట నేర్పుతుంది. అలాంటి అద్భుతమైన కథలు ఉన్నాయి తోడు నీడలో. అట్ ది సేమ్ టైం దాంతోపాటు ఇలాంటి ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. సో మొన్న వేధించారని చెప్పారు. అవును. ఆయన ఉద్దేశం అయి ఉంటుందంట అంటారు? ఒక సాడిస్ట్ మెంటాలిటీ అండి. ఆ వేధించడంలో పెళ్లి చేసుకుంటాడో మాంతాడో తర్వాత సంగతి. కానీ ఆడవాళ్లతో నేను మీడియా ముందు మాట్లాడకూడదు. రాత్రి 12కి 2కి నాకు ఫోన్లు వస్తుంటాయి. అంటే వాళ్ళు తెలిసే 12 తెలిసే మాట్లాడతారు. మాట్లాడడంలో రకరకాల మనస్తత్వాలండి. ఒక ఆడదాని గొంతుకు వినడంలో ఒక ఆనందం, ఒక ఆడదాని ఫోటో 10 సార్లు చూడడంలో ఒక ఆనందం. ఇప్పుడు ఎవరన్నా ఫోటో పంపించారనుకోండి, దాన్ని ఇలా 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 సరదీస్తూ ఆనందిస్తూ ఉంటారు. దాన్ని మరి ఏ రకమైన శాడిజం అనాలో, ఏ రకమైన మనస్తత్వం అనాలో నాకు 10% అది పెర్వర్షనే. అలా మాట్లాడడంలో ఒక ఆనందం, కలిస్తే మాట్లాడడంలో ఒక ఆనందం. పెళ్లి చేసుకునే ఉద్దేశంతో 100 మంది వస్తే అందులో 50 మంది కూడా ఉంటారో లేదో తెలియదు. మిగతా 50 మంది ఈ టైంపాస్ కోసం వస్తారు. ఆమెతో రోజు మాట్లాడతారు. అలా మాట్లాడడంలో ఒక ఆనందం అంతే. వాళ్ళకి ఆధారం కూడా ఉంటుందో. పెళ్లి చేసుకుందామంటే రాడు, పెళ్లి చేసుకుందామంటే ఫోన్ పెట్టేస్తాడు అంతే. కానీ మాట్లాడడంలో ఒక ఆనందం. మళ్ళీ ఇంకొకళ్ళని చూసుకుంటూ ఉంటాడు. ఎవడైనా ఓ ఫ్రెండ్ పంపిస్తే అది చూసుకుంటూ ఉంటాడు. ఈ ఆడవాళ్ళ అమాయకులు తెలియదు కదా, ఆయన ఏదో పెళ్లి చేసుకుంటాడు, నన్ను ఉద్ధరిస్తాడు అనుకొని 2 నెలలు 3 నెలలు వాడితో మాట్లాడిన తర్వాత ఒక ఎమోషనల్ రిలేషన్. ఆడవాళ్ళు చాలా ఎమోషనల్ అండి. వీళ్ళు ఎప్పటికీ స్ట్రాంగ్ అవుతారో నాకు తెలియదు కానీ చాలా ఎమోషనల్. అంటే స్ట్రాంగ్ అవ్వడం మంచి పద్ధతి. అయితే సహజంగా ఒక దానికి ఉండే ఆకారాన్ని మనం మార్చడం బలవంతంగా సమాజం ఇలా ఉంది చచ్చింది కాబట్టి. ఆడదానిలో సహజంగా ఉండే స్త్రీత్వం ఉంది, ఆ కోమలత్వం ఉంది, తల్లి పట్ల అంటే సమాజంలో ఇప్పుడు అదే, ఇప్పుడు నువ్వు అలా వెళ్ళకు, ఈ చీర కట్టుకోకు, చీర కట్టుకుంటే వాడికి అనవసరమైన ఆలోచనలు కలుగుతున్నా అనే ఆ ధోరణి మారాలి. పురుషుడికి మన మైండ్ ని కట్టడి చేసుకునే. అదేదో ఒక సినిమాలో వాడు చెప్తాడు, ఎవరు పొట్టి చేతిలో నిక్కరేసుకుంది అంటే మన ఎవరు అమితాబ్ బచ్చన్ అంటాడు, నో మీన్స్ నో, నో వద్దు అంటే అది వద్దు అంతే. అంతే కదా, అది పొట్టి చేతులు నిక్కరేసుకుంటే ఎందుకు, పొట్టికి వేసుకుంటే ఎందుకు, ఏ డ్రెస్ వేసుకుంటే నీకు అనవసరం కదా. నో మీన్స్ నో అంచేత అది అర్థం చేసుకోవాలి మగవాళ్ళు. అంటే మీరు అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నది ఈ కేవలం వైద్యపరమైన అవసరాలు, అంటే ఆరోగ్యం బాగాలేకపోతే చూసుకోవడానికి ఒకళ్ళు, వంట తంట ఈ కార్యక్రమాలన్నీ కాకుండా ఒక మానసిక బంధం కూడా కోరుకోవడంలో గట్టిగా ఉందండి. అది దానికి 100కి 100 స్త్రీ కోరుకునేది మానసిక బంధం అండి, మగవాడు కోరుకునేది అవసరం. కరెక్ట్, ఆ మాట కూడా కరెక్ట్ అండి. ఎందుకంటే వాడు ఒక అవసరం కోసం పెళ్లి చేసుకుంటాడు, ఇది ఒక బంధం కోసం, అంటే తనకు నా అనే మనిషి ఒకరు ఉండాలి అనే ఆ ప్రేమ కోసం పెళ్లి చేసుకుంటుంది. సో అయితే మొత్తానికి మీరు బోల్డ్గా ధైర్యంగా ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు రాజేశ్వరి గారు. నాకు 70 ఏళ్ళు దాటేయండి, ఇంకా నాలో జవసత్వాలు ఉడిగాయేమో కానీ మానసికమైన స్థైర్యం కానీ విల్ పవర్ కానీ ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పుడు ఈయన కూడా వదిలిపెట్టాను నేను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చెడమడైనా తిడతాను, లేదా ఈ ఆధారాలతో కేసు అన్నా ఇస్తాను. ఆయన పేరు రాఘవేంద్ర, దేవుడి పేరు పెట్టుకున్నాడు, ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నాడు ఫోటోలో. ఏం లాభం? నీ మనసులో నిర్మలత్వం ఎక్కడుంది, పవిత్రత ఎక్కడుంది? బొట్టు పెట్టుకుంటే సరిపోతుందా? అలాగే బహుశా మీ ద్వారా ఇవాళ, అలాగే అరుణ్ గారు మీ ద్వారా స్త్రీలు కూడా ఎక్కడ గీత గీయాలి, ఎక్కడ అవతల మనిషిని పసిగట్టే ఆ లక్షణం, ఆ విచక్షణ ఏదైతే ఉంటుందో అది పెంచుకోవాల్సిన అవసరం వచ్చేసింది. అంటే ఎంత లేదన్నా కరాటేలో అవి కాకపోయినా కూడా మనుషులని ఒక్కసారి అర్థం చేసుకునే ఆ తత్వం ఏదైతే ఉంటుందో మెదడు ఉపయోగించి తర్వాత వాళ్ళతో ఏమాత్రం స్నేహమైనా చేయాలి, ఎంతవరకు చేయాలనే పరిమితి తెలియాలి. ఎందుకంటే మీరు అన్నట్టు గుడ్డిగా నమ్మడం, అందులో వల్నరబుల్గా ఉన్నప్పుడు ఒకలాంటి మానసిక బలహీనత ఉంటుంది. ఖచ్చితంగా ఒక మనిషి తోడు కావాలని నమ్మి ఏదో మంచి జరుగుతుంది అనుకుని స్నేహం చేసి ఆ తర్వాత ఇలాంటి బెడిసికొట్టిన సంఘటనలు జరిగితే
బాధేస్తుంది ఖచ్చితంగా. అప్పటికి మేము స్ట్రిక్ట్గానే ఉంటామండి. వచ్చిన అప్లికేషన్స్లో ఖచ్చితంగా ఫాలో అవుతాం అనమాట మేడం చెప్పిన రూల్స్ అన్ని. డైవర్స్ నిజంగా అది నిజమైన సర్టిఫికేట్ అయినా కాదు, అది లేనిది అసలు యాక్సెప్ట్ చేయమన్నమాట. ఆధార్ కార్డు అన్నీ చూసే చేస్తాం. అయినా ఏవో ఎట్లా మనిషి మనసు మార్చలేం కదా. ఇప్పుడు మీరు కాగితాల మీద అన్నీ సింగిల్ అవునా కదా అని చూస్తున్నారు, కానీ సింగిల్ అయినా ఎవడు మంచి ఎవడు చెడ్డో వాళ్ళు మాట్లాడుకుంటే కానీ తెలియదు కదా. అది నిజంగా అది వాళ్ళ ప్రాప్తం, బట్ వాళ్ళ అదృష్టం. అది తెలుసుకోవాలి అంటున్నాను. నువ్వు కొద్ది రోజులు మాట్లాడిన తర్వాత ఏదో ఒక టైంలో అవతల వ్యక్తి బయటపడతాడు. నిశ్చితంగా గమనించాలి. వీడు మాట్లాడేవన్నీ సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడా, నిజంగా మాట్లాడుతున్నాడా, నాకు ఏదైనా అపాయం వస్తే వీడు నాకు ఎంతవరకు సేవ చేస్తాడు, ఎంతవరకు నాకు సర్వీస్ చేయగలుగుతాడు అనేది ఎక్కడ వరకు మనం బార్డర్ దాటాలి, ఎక్కడ బార్డర్ లోపల ఉండాలనేది ఆడవాళ్ళకి తెలియాలండి. దురదృష్టం ఏంటంటే వీళ్ళు చాలా ఎమోషనల్ అయిపోవడం వల్ల 4 కబుర్లు ప్రతిరోజు నీతో మాట్లాడిపోతే నాకు తోచదంటే పడిపోతాయి. 3 నెలలు ఒక ఆవిడ మాట్లాడిందండి. ఆయన ఎండి డాక్టర్ గారు, తక్కువ మనిషి ఏం కాదు, సొసైటీలో నేమో ఫేమో ఉన్న వ్యక్తి. 3 నెలలు మాట్లాడిన తర్వాత ఒకరోజు సాయంత్రం ఫోన్ చేసి ఐఎమ్ సారీ, నా పిల్లలు ఒప్పుకోవట్లేదు, నేను పెళ్లి చేసుకోలేను, నన్ను క్షమించు సుసి అని సినిమా డైలాగ్ చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆయన. ఆ తరువాత ఆవిడ చెప్పింది నాకు, రాత్రి 9 అయ్యేప్పటికి, రోజు 9 గంటలకు ఫోన్ చేస్తాడు ఆయన. 9 అయ్యేప్పటికి వీడికి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం. ఫోన్ చేస్తుంది అనుకోండి, ఫోన్ రింగ్ అయింది, మా పరిగెత్తుకు వెళ్తుంది. పడుకుంది అనుకోండి, అయ్యో రింగ్ అవుతున్నట్టుంది అని ఫోన్ తీసి చూస్తూ ఉంటుంది. ఎంత నరకం అనుభవించిందో. అందులోంచి ఆవిడ బయట పడడానికి మరొక 3 నెలలు పట్టింది. అంటే ఎంత ఎమోషనల్. ఈ 3 నెలల్లో ఆవిడ ఎంత ఊహించుకుంది ఆయనతో జీవితాన్ని, ఆయనతోనే కలిసి ఆనందంగా గడుపుతాను, నాకు ఒక తోడు దొరికాడు, ఒక మంచి మనిషి దొరికాడు అని ఎంతో 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 గాల్లో మెడలు కట్టుకొని ఆయన తేలిగ్గా సుసియాన్ని పెట్టేసి మాట్లాడుకుంటూ ఊరుకోగలిగాడు. ఈవిడ ఊరుకోలేకపోయింది. ఎందుకంత ఎమోషనల్ అవుతారంటే ఆ స్త్రీ అది ఒక బలహీనత పుట్టకతోటే వచ్చింది అనుకుంటాను ఆడవాళ్ళకి. ఈ బలహీనత అంటే కాస్త ప్రేమ చూపిస్తే పడిపోవడం అనే బలహీనత ఉంది, దాని నుంచి బయటికి రావాలండి ఆడది. అది తెలుసుకోవాలి. ఎవడు ప్రేమిస్తున్నాడు, ఎవరు నిజంగా నాకు పట్ల ఇష్టపడుతున్నాడు, ఎవడు నటిస్తున్నాడు, వాడు ఏదో వంట మనిషి పని మనిషి దొరుకుతుందనే చేసుకుంటున్నాడా, నిజంగా నా కోసం చేసుకుంటున్నాడా అన్న భేదం తెలియనంత కాలము ఈ స్ట్రగుల్ తప్పదు. అలానే ఇంట్లో కూర్చుంటే సమస్య తీరదు. కాబట్టి ధైర్యంగా ముందు రావాలి. అది నేను చెప్పేది. యాక్సిడెంట్లు అవుతాయండి, రోడ్డు మీదకి వెళ్ళకపోవడం కాదు, రోడ్డు మీదకి వెళ్ళాలి, జాగ్రత్త పడాలి, డ్రైవింగ్ నేర్చుకోవాలి, బయటపడాలి. గ్రహింపు ఉండాలి స్త్రీకి. ఇప్పుడు కరెంట్ షాక్ కొడుతుందని మనం కిరసనాయిల దీపాలు పెట్టుకుని ఉన్నాం, కరెంట్ వాడతాం కానీ జాగ్రత్తగా ఉంటాం, రోడ్డు మీద పెడతాం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త తెలియాలి. అలా సమస్యకి పరిష్కారం. ఇప్పుడు ఈ సొసైటీ ఉంది, ఇన్ని రకాలుగా వేధిస్తుంది, ఇన్ని రకాలుగా మాట్లాడుతుంది. ప్రతి దంపతులు మాకు సొసైటీ అంటే భయం అండి అంటారు. మీరు పెళ్లి చేసుకోవడం ఎందుకు మానలా? అది మీ అవసరం కాబట్టి. ఇప్పుడు ఇక్కడికి రావడం అనేది మీ అవసరం కాదు కాబట్టి మాకు భయం అండి అని మానేశారు. పెళ్లి మానలేదుగా అంటే వస్తున్నారు, అడుగు ముందుకు వేస్తున్నారు, కానీ అది సరిపోదు. నేను అనేది అది సమాజాన్ని ధైర్యంగా ఎదిరించగలిగిన ధైర్యం రావాలి. ఏ సమాజము మీకు తోడు రాదు. ఏం చెప్పాలి చెప్పండి సమాధానం? సమస్య ఉంటుంది. నీకు పెళ్ళా, 60 ఏళ్ళు వచ్చేసాయి, నీకు పెళ్ళా అని అడిగితే అవును, పెళ్ళే అవసరం, నా అవసరం, నాకు జ్వరం వస్తుంది, రేపు పొద్దున పెళ్లి చేసుకోను, నువ్వు వచ్చి ఒక 1 వారం రోజులు ఉంటావా, ఉండు. నాకు ఒక 10 రోజులు వస్తుంది, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు, హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు, 4 రోజులు ఉంటాను, ఉండు. నువ్వు చెయ్యని కాడికి నా తోడు నేను చూసుకున్నాను, నా తోడు నాకు కూడా ఉంటుంది. అవసరమైతే హాస్పిటల్ అడ్మిట్ చేస్తుంది, అవసరమైతే నాతో పాటు మందులు తెస్తుంది, మాకులు తెస్తుంది, నా తోడు నాకు. నువ్వు ఇవన్నీ చేస్తున్నావా? నువ్వు ఇవన్నీ చెయ్యనప్పుడు, ఆ బాధ్యత నీకు లేనప్పుడు నన్ను అడిగే హక్కు కూడా నీకు లేదు. నువ్వు ఎందుకు చేసుకున్నావు అనే హక్కు నీకు లేదు. నాకు చేస్తే బాధ్యత వడిస్తే నువ్వు నేను బాధ్యత పడుతున్నాను అని. ఇంకోటి ఏంటంటే పిల్లలు, నాకు బాగా బాధ కలిగించే విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఎక్కడో మన అరుణ లాంటి వాళ్ళు ధైర్యంగా వస్తారు, పిల్లలు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న పిల్లలతో పాటు అర్థం చేసుకున్న పిల్లలు కూడా ఉన్నారు. మేము ఉన్నాం కదండి, ఈ టైంలో మా అమ్మకి అన్నీ మేము చూసుకుంటాం కదా, మా నాన్నకి అన్నీ మేము చూసుకుంటాం కదా అంటారు. ఎంతవరకు? ఫుడ్, బెడ్, ఈ 2 మీరు ఇస్తారు. ఫుడ్ ఇస్తారు, షెల్టర్ ఇస్తారు. ఈ 2 కాదు, జీవితానికి కావాల్సినవి ఈ 2 కాక ఇంకొక మానసికమైన ప్రశాంతత ఉంది, అది ఒక తోడుతోటే వస్తుంది అన్న నిజాన్ని ఎందుకు గ్రహించట్లేదు? ఆ ప్రశాంతత రావాలి అంటే ఒక మనిషితో కష్ట సుఖం మాట్లాడుకోవాలి. మాట్లాడుకోండి అని పదే డాక్టర్లు కూడా చెప్తున్నారు సీనియర్ సిటిజన్స్కి. ఎందుకంటే షేరింగ్ అనేది ఉండాలి, సర్ప్రైజ్ చేసుకోకూడదు. ఆ షేరింగ్ అనేది ఎవరితో మాట్లాడతారు? తనతో పాటు ఇంకొక మనిషి ఉంటేనే మాట్లాడతారు. ఆ మనిషిని మనం ఇద్దామని మీరు ఎందుకు ఆలోచించట్లా? ఆస్తి ప్రాపర్టీ తీసేసుకోండి, మీ వాటాలు మీరు తీసుకోండి. ఆయన వాటాతో ఆయన పోతానంటే ఆయన వాటా కూడా కొన్ని కోట్లు చేస్తుంది, ఆ వాటాలో కూడా మాకే షేర్ కావాలి. పోనీ ఆవిడ రాసి ఇచ్చేస్తానంటుంది, నాకు ఏమీ ఆస్తి వద్దు అని నేను స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చేస్తాను. అయినా సరే రేపు పొద్దున మా నాన్న మోసుకొద్ది ఆవిడకు వజ్రాలహారం కొంటే
మా నాన్న మోసుకొద్ది ఏదైనా చేస్తే అసలు మాకెందుకు ఇది మేము పెట్టింది తిని పడుకోక ఈ వయసులో పెళ్ళి అవసరమా, ఈ వయసు ఎంత తలలు బద్దలు కొట్టుకున్నా ఈ వయసు అనే థాట్ పోటల అది పోవాలండి. యంగ్ జనరేషన్ నుంచి కానీ సొసైటీలో కానీ ఈ మార్పు రావాలి. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, వాళ్ళ బ్రతుకు వాళ్ళ ఇష్టం, వాళ్ళని బ్రతకనిద్దాం అన్న థాట్ ప్రపంచంలో వస్తే మరింత మంది ముఖ్యంగా ఆడవాళ్ళు ముందుకు వస్తారు. కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది మేడం, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మీలాంటి వారు ముందుకు అడుగు వేశారు కాబట్టి ఏదైనా ప్రతిసారి ప్రతిదీ ఒక ఛాన్స్ జనాలు పెరుగుతున్నారు మా. ప్రతిదీ ఒక ఛాన్స్ లైఫ్ లో. అంటే ఒక మంచి సంకల్పంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఒక వయసు దాటాక ఇప్పుడు అవసరమా నీకు అని చెప్పిన పరిస్థితుల్లో కుదురుకుంటే గొప్ప విషయం. కుదురుకోకపోయినా కూడా ఆ ధైర్యం ఉండాలి, ఫేస్ చేసే ధైర్యం కూడా ఉండాలి. కుదురుకుంటే మరి సమాజాన్ని నేను ఏదో చెడగొట్టేస్తానంటాను. నేను అందరిలోకి వెళ్ళి పెళ్లి చేసుకోండి అంటే వాళ్ళంతటా వాళ్ళు పెళ్లి చేసుకుంటామని వచ్చింది వాళ్ళకే మనం మెంబర్షిప్ ఇస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి మీరు పెళ్లి చేసుకోండి అంటే కదా కొంతమంది తిడతారు ఈ ఛానల్స్లో చూసి మా వాళ్ళందరూ చెడిపోతున్నారని. ఈ ఇంటర్వ్యూ చేసి మీరందరికీ పెళ్లి చేసుకోమంటారు, పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు కదా. కావాలనుకున్న వాళ్ళకి వస్తారు, లేని వాళ్ళు లేదు. ఒక ఆమె మీడియాలోనే పనిచేస్తుంది, మీ మీడియాలోనే ఒక ఆమె వచ్చింది, మా అమ్మ వద్దన్నా సరే మీ దగ్గరికి వస్తుంది, మా అమ్మని రానివ్వకండి. రానివద్దనడానికి నేనెవరిని? చేతనైతే మీ అమ్మ నువ్వు కంట్రోల్ పెట్టుకో. నువ్వు కంట్రోల్ పెట్టుకోకుండా నన్ను రావద్దనడానికి నువ్వెవరివి? ఇక్కడ ఈ కార్యక్రమం చేసినప్పుడు అవకాశం అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వస్తారు, అందరికీ వెల్కమే. నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ అమ్మ మాట్లాడుకోండి. అసలు ఎందుకు ఇష్టం లేదు? మా అమ్మ పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదండి, అంతే. దానికి ఒక కారణం లేదు, అంతే. ఏమండి 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ల మగవాడికి పుత్రబొమ్మ పూర్ణమ్మ కథలో విన్నాం మనం. ఇంత ముసలాడికి పెళ్లిని అంగీకరించిన సమాజం ఆడదానికి 50 ఏళ్ళు దాటిన వైధవ్య వివాహం అంగీకరించట్లేదు. ఇప్పుడు మగవాడికి కూడా అంగీకరించట్లా. 50 60 70 ఎన్ని ఏళ్ళు రాని నీకెందుకు పెళ్ళి, మేము పెట్టింది తిని పడుండు, అంతే. చాలా కళ్ళు తెరిపించే కొన్ని వాస్తవాలు చెప్పారు రాజేశ్వరి గారు. ఇది మారాలండి, ఈ సమాజం మారాలి, మనుషులు మారాలి. సమాజం అంటే మనుషులే కదా, ఈ మనుషులు మారాలి, మనుషుల మనస్తత్వాలు మారాలి. మనం ఎలా ఉన్నా చేతనైతే ఒక మనిషికి సహాయం చేద్దాం, లేదా వాళ్ళ బతుకు వాళ్ళని బతకనిద్దాం. మనం ఏ సహాయం చేయకపోగా వాళ్ళని కాకుల్లా పొడవద్దు. నేను సమాజానికి చెయ్యెత్తి నమస్కరిస్తున్నానండి. వాళ్ళందరూ వంటు జీవులు, వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనివ్వండి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించేటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వండి, చాలు. మీరేమీ సహాయం చేయక్కర్లా, అదొక్కటి వదిలేస్తే చాలు. నేను కోరుకునేది అది. విమర్శించకుండా ఉంటే చాలు. మీరు నాకు అర్థమైందండి, మీ మనసులో ఎంత, మీరు ఎన్ని సంఘటనలు ఎంత జీవితం చూసుంటారు. వెలేస్తారండి ఫంక్షన్స్ వెలేస్తారు. అయ్యో అది చాలా 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 బాధగా ఉంటుందండి. ఖచ్చితంగా రాజేశ్వరి గారు మీరు చాలా మనసుల్ని టచ్ చేశారు ఇవాళ. చూసే వాళ్ళలో 100% మీరు చెప్పే విషయాలతో రిలేట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అరుణ గారు మీరు కూడా కొండంత ధైర్యం, అంటే మీ పిల్లల ఆమోదం తీసుకుని మీరు ఈ యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకున్నందుకు మీకు కూడా అభినందనలండి. రాజేశ్వరి గారు ఫ్రమ్ టైం టు టైం మీరు రావాలి, మనం ఇంకా చర్చించాలి జరుగుతున్న విషయాల గురించి. ఈ వేధిస్తున్న కేసులు ఎక్కడైనా ఉండొచ్చు, వాటిని కూడా దుమ్ముదులో పవతలు పెడతారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నమస్కారం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్.